బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది కోట్ల మెదళ్లలో తెలుస్తున్న ప్రశ్న. బాహుబలి 1 చూసిన వాళ్లకు ఇది ఫజిల్గా మారింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న మిగిల్చి రెండో సినిమాకు మరింత సస్పెన్స్ పెంచాడు రాజమౌళి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులే కాదు, దేశ విదేశాల్లోని ప్రేక్షకులు కూడా బాహుబలి 2 ది కంక్లూజన్ కోసం ఎదురు చూస్తున్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకుందామని ఇలా కోట్లాది మంది ఆత్రంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అసలు రహస్యాన్ని చెప్పేశాడు రాణా. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపేశాడు అని అత్యంత సీక్రెట్ గా ఉన్న విషయాన్ని రాణా బయట పెట్టేశాడు. రాజమౌళి పదిలంగా దాచిన గుట్టును రట్టు చేశాడు బల్లాల దేవుడు. సినిమాలో విలన్ అయిన రాణా బయట కూడా ఇప్పుడు రాజమౌళి పాలిట విలన్ గా మారినట్టే కనిపిస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే సీక్రెట్ పై రాణా ఏమన్నాడంటే, ఈ ప్రశ్నకు సమాధానం సెట్ లోని ప్రతి ఒక్కరికి తెలుసని. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే సీక్రెట్ పై రాణా ఏమన్నాడంటే, ఈ ప్రశ్నకు సమాధానం సెట్ లోని ప్రతి ఒక్కరికి తెలుసని బాహుబలి విలన్ బల్లాల దేవ అలియాస్ రాణా చెప్తున్నాడు. సెట్ లో చిన్న పెద్ద అందరికీ ఈ సీక్రెట్ తెలుసు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పమంటే ఎవరైనా చెప్పేస్తారు అన్నాడు రాణా. రాజమౌళికి మొదటి నుంచి కథపై చాలా స్పష్టత ఉందని, చిత్రంలో నటిస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న నటుడి నుంచి పెద్ద నటుడి వరకు అందరికీ సినిమా కథ పూర్తిగా చెప్పేశారంటూ రాణా కుండబద్దలు కొట్టాడు. ఈ సినిమాకు సంబంధించిన 2 భాగాలు 5 ఏళ్ల ముందే రాశారని, ఇది ఇప్పటికిప్పుడు కథను రాసి తీస్తున్నది కాదని రాణా చెప్పేశారు. ఎంతో ముందుగా ప్లాన్ చేసుకున్న దాన్ని అమలు చేస్తున్నారని బల్లాల దేవుడు చెప్తున్నాడు. ఆ సీక్రెట్ తాను చెప్పినా జనానికి అర్థం కాదని, సినిమాలో చూస్తేనే అర్థం అవుతుందని రాణా వివరించాడు. ఇప్పుడు తన సీక్రెట్ బట్టబయలు చేసిన బల్లాల దేవుడిపై రాజమౌళి ఎలా పగ తీర్చుకుంటాడో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.